తండ్రి ఎంతో సంతోషంతో పెళ్లి పనులు మొదలు పెడతాడు. సంపాదించుకున్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తాడు. ఇంత ఖర్చు పెట్టేసి అప్పగింతల దగ్గరికి వచ్చేటప్పటికి బావురు అంటాడు. ఎంత పండితుడికి తప్పదని ఏడుస్తాడు. ఆమె వెళ్ళిపోతూ ఏం చేస్తుందంటే ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది. చాగంటి వారింటి పిల్ల రాయవరపు వారి పిల్ల అయిపోతుంది. చాలా సునాయాసంగా, అది కూడా మర్చిపోయి కూడా మళ్ళీ సిహెచ్ రాయదు, ఆర్ రాస్తుంది. తండ్రి అలవాటు మీద సిహెచ్ అని రాస్తే నాన్నగారండి ఆర్ కదూ అంటుంది. అంత తేలిగ్గా వదిలిపెట్టేస్తుంది. వంశాన్ని వదిలిపెట్టేస్తుంది. ఇక్కడ పుట్టిన పిల్ల వేరొక వంశానికి అధికారిని కింద వెళ్ళిపోతుంది. ఇక్కడి గోత్రాన్ని వదిలిపెట్టేస్తుంది. అక్కడ గోత్రాన్ని స్వీకరించి పూజకి వెడితే ఆత్రేయ గోత్రం అని గబుక్కుని అన్నారనుకోండి, కాదండి మాది గౌతమిస గోత్రం అంట. అత్తవారింటి గోత్రం చెప్తుంది. అంటే ఈ మూడు విడిచిపెట్టేస్తుంది. అంటే ఇంచుమించుగా ఆమె విడిచిపెట్టనిదన్నది లేదిహ. అంత మానసికంగా కూడా వదిలిపెట్టేసి, శారీరకంగా ఉన్న ఊరు, కన్నవారు, స్నేహితులు, తోడపుట్టిన వాళ్ళు, బంధువులు అందరినీ వదిలిపెడుతుంది. వదిలిపెట్టి ముక్కు మొహం తెలియదు అంటే న్యాయంగా అయితే తెలియదు అని, ఎందుకంటే అందుకు మధ్యలో తెర పెడతారు, అప్పుడే చూస్తారు, సుముహూర్తాన పడవరకు చూసుకోలేదని. కాబట్టి ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి యొక్క చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆమె సంతోషం, ఆమె సుఖం అన్నీ ఎవరితో ముడిపడిపోయాయంటే ఆయనతోటి. ఇంతమందిని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పిల్లకి ఉపశాంతి ఎక్కడ అంటే ఆయన యొక్క మాటలో ఉంది. ఆయన నా అదృష్టమే ఇలాంటి ఇల్లాలు దొరకడం అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, తండ్రి ఫోన్ చేసి అమ్మ ఒక్క 2-3 రోజులు రావే అన్న, నాన్నగారండి ఆయనకి వంట రాదండి అంటుంది. ఎంత సంతోషం! ఆడపిల్ల లేకపోతే అసలు ఈ సృష్టి ఎక్కడుందండి? అసలు సృష్టి లేదు, సౌందర్యం లేదు, అసలు మగవాడి బ్రతుకే లేదు. యథార్థంగా చెప్పాలంటే గృహిణి గృహముచ్యతే అంది వేదం. ఇల్లు అంటే ఏదో ఇటకలతో కట్టినటువంటి గదులు, అందులో ఉన్న వస్తు సంభారాలు కావు. ఇల్లు అంటే ఇల్లాలే. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లే కాదు. పురుషుడికి అది ఇక ఇల్లు కాదు. ఆమె వెళ్ళిపోయింది అంటే ఆయనకి 2 వెళ్ళిపోయినట్టు. ఇక్కడ శాంతి పోయింది, ఉత్తరలోకాలు చేరుకునేటటువంటి పుణ్యాన్ని సంపాదించే అర్హత పోయింది. ఎడంభుజం మీదే ఉత్తరీయం వేసుకోకూడదు, యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు. ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఇక పీటల మీద కూర్చోలేడు. అంత శక్తివంతురాలు ఇల్లాలు. ఆమె ఇంతమందిని విడిచిపెట్టి ఆయనతో వెళ్ళిపోతోంది. ఆయన విసుక్కోవడం, కసుక్కోవడం చేసుకున్నాడు అనుకోండి, ఎంత బాధగా ఉంటుంది ఆ పిల్లకి. పోనీ మీరు ఆలోచించండి, నేను అన్నానని కాదు, మనకి పౌరాణిక వృత్తాంతాల్లో ఎప్పటికీ మిగిలిపోయే సాంఘిక ఇతివృత్తాలు ఉంటాయి. అందుకే కర్తవ్యత నిష్ఠ ఎవరిది అంటే, కోడలు ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా ఉంచవలసినటువంటి ప్రథమ కర్తవ్యం ఎవరిది అంటే మామగారిది, రెండో కర్తవ్యం అత్తగారిది. అంతమందిని విడిచిపెట్టి ఆడపిల్ల ఇంటికి వచ్చింది. తన కొడుకు ధూర్తతనంగా ప్రవర్తించకుండా తండ్రిని మరిచిపోయేటట్టుగా, నేను సుస్థిరమైన ప్రదేశంలోకి వచ్చాను, సుసంపన్నమైన ప్రదేశానికి వచ్చాను, ఎంత ఆప్యాయతలో అని ఆ పిల్ల పొంగిపోయేటట్టుగా చూడవలసిన బాధ్యత మామగారిది. ప్రథమ కర్తవ్యం ఆయనది పెద్దవాడిగా. ఆ పిల్ల బెంగ పెట్టుకోకుండా చూడాలి ఆయన. కాబట్టి ఇప్పుడు అటువంటి పిల్ల వెళ్ళిపోయే ముందు ఆమె కూడా ఒక మనిషే కదండి. ఎంత పెళ్లి చేసుకుంటున్నా గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు రగులుతుంటాయి. తోడ పుట్టిన వాళ్ళు తిరుగుతుంటే, తల్లిదండ్రులు తిరుగుతుంటే, ఇంకో 15 రోజుల్లో ఇంతమందిని విడిచిపెట్టి అమెరికా వెళ్ళిపోతున్నానంటే ముక్కు ముఖం తెలియని వాడితో ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? అటువంటప్పుడు ఆమెకి ఆసరా, ఆమెకి గుండెదిటవు, ఆమె తృప్తి, ఆమె శేష జీవితం, ఆమె ఆనందం ఎవరి మీద ఉన్నాయంటే భర్త మీద. ఆయన తోడిదే ఆమె జీవితం. ఇప్పుడు ఆ భర్తతో అనురాగం సిద్ధించాలి. అదొక్కటి ఉంటే ఆమె ఎన్నైనా మర్చిపోతుంది. దాన్ని సిద్ధింపచేయగలిగిన శక్తి ఎవరంటే గౌరీదేవి. అందుకే ఆడపిల్లని గౌరీ తపస్సు చేయిస్తారు. పీటల మీదకి వెళ్లే ముందు, పెళ్లి పీటల మీదకి వెళ్ళి తాళి కట్టించుకోవడానికి పూర్వం ఆడపిల్ల ఎవరిని పూజ చేస్తుంది అంటే గౌరీదేవిని పూజ చేస్తుంది. అందుకే చాలా ఇళ్లలో ఒక లక్షణం కూడా ఉంటుంది. ఇంటి నుండి గౌరీదేవిని పూజ చేసినటువంటి గౌరి పట్టికెడతారు కూడా.
పచ్చటి రంగుతో ఉన్నటువంటి మూర్తిని బొట్టు పెట్టి తీసుకెళ్లేటటువంటి అలవాటు కూడా ఉంటుంది. ఆ గౌరీ తపస్సు చేస్తే, ఆమెని భక్తి భావనతో ఆరాధన చేస్తే ఆమె ఒక అనుగ్రహాన్ని సిద్ధింపచేస్తుంది. భర్తకి ఆమె యందు విశేషమైనటువంటి అనురాగాన్ని కల్పిస్తుంది. ఆ పైన ఆమె ఆయన హృదయంలోకి చేరుకుంటుంది. ఇద్దరూ కలిసి జీవితాలు తరింప చేసుకునేటటువంటి అదృష్టాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్య అనురాగానికి కారణం ఎక్కడున్నది అంటే గౌరీ పూజ యందు ఉన్నది. గోరింటాకు పెట్టుకోవడం తప్పు కాదు. మోచేతుల నుండి వేళ్ల చివరి వరకు గోరింటాకు పెట్టుకోవడంలో గౌరీ పూజకి వేళ్ల పట్టున పీటల మీదకి వెళ్ళకపోవడం మాత్రం మహా తప్పు. వీడియో తీసుకోవడం తప్పు కాదు. గౌరీ పూజ మానేసి పువ్వులు ఇలా వేస్తూ మెడ తిప్పి వీడియో తీయించుకోవడం మాత్రం మహాపరాధం. నిన్ను వీడియో కాపాడదు, గౌరీదేవి కాపాడదు. కనీసం అది తల్లిదండ్రుల యొక్క ప్రధాన కర్తవ్యం. పెళ్లి కూతురు గౌరీ పూజ చేసేటప్పుడు ఆమెని మాట్లాడించకుండా ఆమె భక్తితో పూజ చేసేటట్టుగా అవకాశం ఇవ్వాలి తల్లిదండ్రులు. పిల్లని నేను కోడలుగా స్వీకరిస్తున్నాను అని మామగారు అంటాడు. మామగారు అననప్పుడు ఆ పెళ్లి చెల్లదు. అలా అనవలసిన అధికారం ఎవరిది అంటే మామగారు ఒక్కడిది. ఈమెని నేను కోడలుగా తీసుకుంటున్నానని ఎవరు చెప్పాలంటే మామగారు చెప్పాలి. ఎక్కడ చెప్తాడు ఆ మాట? పిల్ల గౌరీ పూజ చేస్తున్న దగ్గరికి వెడతాడు పిల్లాడి తండ్రి. వెడితే అటువైపు పురోహితులు ఇటువైపు పురోహితులు కూర్చుని ప్రవర చదువుతారు. ప్రవర చదివిన తరువాత పిల్లవాడి తండ్రి ఒక మాట అంటాడు, ఈమెని నేను నా కోడలుగా స్వీకరిస్తున్నాను అంటాడు. అన్న తరువాత పెళ్లిపీటల మీదకి ఎడుతుంది. అక్కడ వరపూజ అవుతూ ఉంటుంది. అంటే గౌరీ పూజని చూసి ఇటువంటి పిల్ల నా ఇంటికి కోడలుగా వస్తే నా ఇల్లు వృద్ధిలోకి వస్తుందని సంతోషిస్తాడు. అంత గొప్ప పూజ, అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి స్వరూపం గౌరీ స్వరూపం. అందుకే అటువంటి గౌరీ తపస్సు ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఎందుకు గౌరీనే పూజ చేస్తుందో తెలుసా? అమ్మవారు భరోసా మనకి ఇవ్వడానికి ఆ పనిచేసింది. అమ్మా నువ్వు పరమశివుడి కన్నా ఇందులోనూ తక్కువ కాదు. అసలు శాస్త్రంలో ఒక మాట ఉంది, పెళ్ళికి వెళ్ళారనుకోండి కాకి ముక్కుకి దొండపండు అనకూడదు. ఆ పిల్ల ఎలా ఉండనివ్వండి, పిల్లాడు ఎలా ఉండనివ్వండి, ఉండరులు బాగున్నారండి, ఒకరి తపస్సు ఒకరు ఫలంలా ఉన్నారని పెద్దలైతే ఆ మాట అంటారు. శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తూక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నకిరియం అన్నారు. నిజతప ఫలాభ్యాం, ఒకరి తపస్సులకు ఒకరు ఫలమయ్యున్నారు అన్నారు. అంతేకాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండదు. గౌరీ అమ్మ ఒకానొక నాడు పరమశివుడు నీ వంక చూసి ఏమీ అనలేదు, నీ పేరే అన్నాడు. కాళీ నీ పేరు ఎన్నో మాటలన్నాడు, ఇంతకుముందు కూడా కాళీ అని పిలిచాడు. కానీ ఆ రోజు ఇలా చూసుకుని కాళీ అని నవ్వు నవ్వితే నువ్వు రంగే మార్చుకుంటానన్నావు. అంటే మీ ఆయనకి ఒక్క దాంట్లో నేను తగనిదానను అన్న భావన ఆయన మనసులో ఉందన్న విషయం నీ మనసులోకి వస్తే తట్టుకోలేక తపస్సు చేసి రంగే మార్చుకున్నావు. ఏమ్మా 3 లోకములను కన్న తల్లివి, శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అయినటువంటి నువ్వే భర్త ఒక్క చిన్న మాట అంటే తట్టుకోలేక తపస్సు చేసి రంగు మార్చుకుని ఆయన యొక్క ప్రేమని పొందాలని తాపత్రయపడ్డావే. చాలా చిన్నదాన్నమ్మా, అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. అమ్మా నాకు మాత్రం నా భర్త యొక్క అనురాగం పొందాలని ఉండదా? అమ్మా అనురాగం పొందడం మందో మాకో పెట్టి కాదమ్మా, నేను సంపాదించుకునేది నీ అనుగ్రహంతోనే సిద్ధింప చేసుకోవాలి. ఆడదాని మనసు ఎరిగిన తల్లివి, ఆడదానివి కనుక అందుకనమ్మా నన్ను అనుగ్రహించవా అని గౌరీ పూజ చేస్తే అమ్మ అవునవును నాకు జ్ఞాపకం వచ్చింది, నీకు కూడా అంత సంతోషంగానూ ఉండే అదృష్టాన్ని ఇస్తున్నాను, మీ ఆయన అలా కూడా నవ్వళ్ళే నిన్ను చూసి అని. ఇప్పుడు ఎంత కష్టపడి ఏం చేయనివ్వండి, ధూర్తమాట ప్రతిదానికి పనికి మాలిందానివి అంటున్నాడు అనుకోండి, సంసారం చేయకుండా పోతుందా? ఉంటుంది. కానీ ఆమె గుండెల్లో ఎంత బాధ ఉంటుందో, ఎంత అగ్నిహోత్రం ఉంటుందో. ఎన్నడూ మనసారా ఆయన నాకు తగిన దానివి, ఎంత మంచి ఇల్లాలివో అని ఒక్క మాటంలా ఇన్నేళ్లను వర్తించా అని కడుపులో ఎంత బాధ ఉంటుందో.
పురుషుడు స్త్రీ యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. ఆ అన్యోన్యతా సిద్ధికి ఎవరి వలన సాధ్యమవుతుంది అంటే మహాగౌరి వలన సాధ్యమవుతుంది. అందుకు గౌరీ తపస్సు చేయిస్తారు. అటువంటి గౌరీ స్వరూపం గృహస్థాశ్రమం నిలబెట్టడానికి కారణమవుతుంది. ఎందుకు చేత అంటే మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, పెళ్ళి అనేటటువంటిది వ్యక్తిగత విషయము కాదు. చాలామంది ఇవాళ తప్పుడు ప్రబోధాలు విని ప్రత్యేకించి అర్థం పర్థం లేని చలనచిత్రాల యొక్క ప్రభావం చేత ఏదో ఇన్ని రోజులు సినిమా ఆడితే చాలు, ఇన్ని వేలిస్తే చాలు, ఎవరెలా పోతే నాకెందుకని మాటలు రాసేటటువంటి రచయితల వలన చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవడి పెళ్లి వాడిష్టం అనుకుంటున్నారు. ఒక్కనాటికి కాదు. పెళ్లి వ్యక్తిగత విషయము కాదు. నిన్ను కన్న తల్లి ఉన్నది, నిన్ను కన్న తండ్రి ఉన్నాడు, నీ తోడ పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు. నువ్వు చెయ్యరాని పని చేసి ఎదురుగుండా సమాజంలో తిరుగుతుంటే నువ్వు ఎంతో మందికి తప్పుడు ఉదాహరణ. నీ జీవితం పాడైతే అంతమంది ఇలా స్వేచ్ఛగా తిరిగిందని చెప్తారు, స్వేచ్ఛగా తిరిగాడని చెప్తారు. నువ్వు చేసిన పనికి తండ్రి తలంచుకోవాలి, తల్లి తలంచుకోవాలి, అక్క చెల్లెళ్ళు తలంచుకోవాలి, అన్నదమ్ములు తలంచుకోవాలి. ఇంతమంది తలంచుకునే పని చేసేది నీ వ్యక్తిగత విషయం ఎలా అయింది? నువ్వు తిన్న అన్నమా, నువ్వు తాగిన నీళ్ళ నీ వ్యక్తిగత విషయం అనడానికి కాదది. అది కుటుంబ విషయం, అది పెద్దలు నిర్ణయించవలసిన విషయం. అందుకే శుభలేఖ వ్రాస్తే పెద్దలు నిర్ణయించినారుగానా. ఆ బుద్ధి అంకురించాలి అంటే గౌరీదేవి యొక్క పూజ, గౌరీ నామము నిరంతరము చెప్పబడాలి కన్యపిల్లల దగ్గర నుంచి. అందుకే ఆడపిల్ల జీవితంలో ఉండేటటువంటి నోములు వ్రతాలు ఎర్రసిరాతో గీత గీసి చెప్తారు. అభ్యుదయవాదులమని చెప్పి మాట్లాడేవాళ్ళు అవతలవాడు ఎలా పోతే నాకెందుకని ఏమైనా మాట్లాడచ్చు, కానీ పరమ సత్యాన్ని విడిచిపెట్టి బతకడం సాధ్యం కాదు. నేనొక్క మాట చెప్తాను, మీరు నిజం చెప్పండి. ఎంత పెద్ద ఉద్యోగస్తుడు కానివ్వండి, ఎంత గొప్ప అధికారంలో ఉండనివ్వండి, ఎంత ఐశ్వర్యవంతుడు కానివ్వండి, ఎంతమంది తన చుట్టూ ఉండనివ్వండి, భార్య యొక్క ఆనుకూల్యతని పొందనివాడు, భార్య చేత నిరసింపబడినవాడు, భార్య పనికి మాలిన వాడివి అని ప్రతిరోజు నిందించేవాడు శాంతిగా ఉండగలడా? ఆడపిల్ల ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత డబ్బున్నా భర్త తనతో కలిసి ఉండకపోతే శాంతిగా ఉండగలదా? అవి అన్నం కాదు ఇక్కడ దొరకకపోతే పక్కింట్లో తినడానికి, మంచినీళ్లు కాదు ఇక్కడ దొరకకపోతే ఇంకో చోట తాగడానికి. ఇవాళ మా ఇంట్లో నా భార్యకు అనారోగ్యంగా ఉందంటే పక్కింటి వారికి ఫోన్ చేసి చెల్లెమ్మ కాస్త పలహారం పంపించండి అంటాను. కానీ కామమునకు సంబంధించి ధర్మముతోనే ముడిపడాలి, చావో రేవో వాళ్ళిద్దరి మధ్య. అది ఇంకొక ఇంటికి వెళ్ళే విషయం కాదది. అలా కాకుండా కుటుంబాలు నిలబడాలి అంటే అలా చెయ్యగలిగిన తల్లి మహాగౌరి. ఆ తత్వాన్ని ఆవిష్కరించినటువంటి తల్లి గౌరీమాత. ఒక చేత్తో దాంపత్య ఆనుకూల్యతని ఆవిష్కరింపచేస్తూ ఒక చేత్తో రాక్షస సంహారం చేయడానికి కౌశికిని సృజించిన తల్లి. ఎంతటి దయామయి, ఎంతటి కారుణ్యమూర్తి అంటే ఆమె. అసలు ఆమె యొక్క స్వరూపమే కారుణ్యము. అంతటి కారుణ్య రాశి కనుకనే ఆమె తన ముందుకొచ్చి నిలబడినటువంటి ఒక పెద్ద పులికి గణనాయకత్వం ఇప్పించి సోమనందిని చేసింది. ఇన్ని చేసినటువంటి తల్లి ఎవరుందో అటువంటి మహాగౌరీ స్వరూపాన్ని ఉపాసన చెయ్యడం, ఆ తల్లిని ప్రార్థన చెయ్యడం, నమస్కరించడం మన అభ్యున్నతికి కారకమవుతుంది. అందుకే నవదుర్గలలో ఒక దుర్గాస్వరూపంగా వచ్చినటువంటి తల్లి మహాగౌరీ స్వరూపం. అలాగే వేరొక దుర్గాస్వరూపం కాళరాత్రి. శక్తి లేకుండా ఎప్పుడు ఏ పని జరగదు. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, శక్తి అనేటటువంటిది ఉంటే ఆ శక్తి ఏదైనా ఒక విషయాన్ని పూర్తి చెయ్యాలన్నా శక్తి ఉండాలి, నిర్మాణం చెయ్యాలన్నా శక్తి ఉండాలి, నిలబెట్టాలన్నా శక్తి ఉండాలి. మీరు లోకంలో ఒక మాట వింటుంటారు, ప్రళయము అని ఒక మాట. చాలామంది దృష్టిలో ఏమిటంటే ప్రళయం అనేటటువంటిది క్రౌర్యముతో కూడుకున్నది అనుకుంటుంటారు. ఈశ్వరుడు ఆగ్రహించి ప్రళయం చేస్తాడనుకుంటారు. తప్పు. అసలు ఈశ్వరుని యొక్క చేష్టితముల యందు, ఈశ్వరుని యొక్క కర్తృత్వమునందు కార్పణ్యము, కక్ష, వైరుధ్యము, శత్రుత్వము ఇటువంటి మాటలకు తావు ఉండదు. కేవలము కారుణ్యమే భగవంతుని కార్యక్రమంలో ఉంటుంది. ఆయన ప్రళయం ఎందుకు చేస్తాడు?
ఎన్ని జన్మలో ఇచ్చి పుట్టించి కర్మ చేసి భక్తితో ఉండి నన్ను పొందు అని అవకాశం ఇచ్చినా అలా పొందలేక దారి తప్పిపోతున్న జీవుల పట్ల కారుణ్యం పొంది వాడు నన్ను ఎలాగో పొందలేకపోతున్నాడు, నేనే వాడిని పొందేస్తాడని అందరినీ తాను పొందేస్తాడు. అలా పొందేసే ప్రక్రియకి ప్రళయం అని పేరు. అప్పుడు జీవులన్నీ బ్రహ్మమునంలోకి వెళ్ళిపోతాయి. కొంత శాంతినిస్తాడు. ఎన్నాళ్ళు తిరుగుతారు ఇలాగా ఈ తాపంలో? సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు శంకర భగవత్పాదులు. సంసార భ్రమణ పరితాపోపశమనం. ఆ జనన మరణ చక్రమునందు పుట్టుక చావు పుట్టుక చావు పుట్టుక చావు ఇవి తాపంతో కూడుకుంటున్నటువంటివి. పుడతాడు చస్తాడు, చచ్చినవాడు మళ్ళీ పుడతాడు, మళ్ళీ పుట్టినవాడు మళ్ళీ చస్తాడు. భాగవతంలో చెప్తారు చావు పుట్టుకలు రెండు ఎలా ఉంటాయి అంటే, బాగా ముదిరిపోయినటువంటి ఒక ఆకు మీద పాకుతున్న గొంగళి పెరుగు దానికి కన్నాలు పెట్టి అందులో ఉన్న పత్రహరితాన్ని తిని ఇంకా ఈ ఆకులో ఉన్నటువంటి పత్రహరితాన్ని నేను తినడం కుదరదు, కన్నాలు దగ్గరగా పడిపోయాయి అనుకున్నప్పుడు ఆ ఆకుని విడిచిపెట్టాలనేటటువంటి ప్రయత్నంతో చివరికి వెళ్ళి పక్కనున్న ఆకు మీదకి ముందర ఉన్నటువంటి కాళ్ళు చాపి పట్టుకుని మిల్లిగా పాకుతూ వెనకనున్న కాళ్ళు విడిచిపెట్టేస్తున్నప్పుడు ఆఖరి జంట కాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి ఆకు మీదకి వెళ్ళినప్పుడు వెనక ఉన్న ఆకు వెనక్కి వెళ్ళిపోయినట్టు ఒక శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వేరొక శరీరంలోకి ప్రవేశించడాన్ని మరణము జననము అంటారు. ఇవి రెండు తాపముతో కూడుకున్నవే. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. కాబట్టి ప్రళయమునందు ఈశ్వరుడు కారుణ్య బుద్ధితో మనని ఆయన పొందుతాడు. అందుకని ఈశ్వర చేష్టితములయందు ఆ శక్తి యందు ఎప్పుడూ కూడా దోషాన్ని ఆపాదించి మాట్లాడకూడదు. మీరు చూడండి, ఒకడు సముద్రంలో సముద్రపటొడ్డున కూర్చున్నాడు. ఇసుక కనపడింది, తడి ఇసుక ఉంది. ఆ తడి ఇసుకను చూసి దేవాలయం కడతానన్నాడు. అని ఆ ఇసుకతోటి దేవాలయం చేసి దానికి చిన్న కన్నం పెట్టి అందులోంచే ఇసుక తీసి శివలింగం పెట్టాడు. చుట్టూ ఇసుకతోటే ఇలా 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 అంటే అయిపోదండి, గోడ పెట్టాడు, దానికి ద్వారాలు పెట్టాడు. ఏ దిక్కున ఎవరుండాలో ఆ రూపాలు నిర్మాణం చేశాడు. అక్కడే ఉన్న శంఖాలు నత్తగొల్లలు తీసి అద్భుతమైనటువంటి ప్రాకారాలు అలంకారాలు అని చెప్పి దేవాలయం అంతా పెట్టాడు. ఇలా చూశాడు, చీకటి పడింది. ఇప్పుడు ఆ గుడిని నిర్మించిన వాడెవరు? ఇతనే. అది చూసి మురిసిపోయిన వాడెవరు? ఇతనే. చూసి అనుకున్నాడు, ఎవరైనా ధూర్తుడు ఒకవేళ నేను వెళ్ళిపోయిన తరువాత వచ్చి దీన్ని కాల్తో తంతే, అందుకని వద్దు, దీన్ని మళ్ళీ నేనే ఇసుకలో కలిపేస్తాను, ఇలా వద్దు, గుడి రూపంలో వద్దు, ఎవరైనా వచ్చి కాలు తగులుతుందేమో అనుకున్నాడు. అనుకుని తనే సముద్రంలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి దాని మీద పోసేశాడు. అది శిథిలమైపోయి మళ్ళీ ఇసుకలో కలిసిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాడు. అతని శక్తే ఎన్ని రకాలుగా పనికొచ్చింది. సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధాన కరీశ్వరి. సృష్టి చేసినవాడు ఆయనే, నిలబెట్టినవాడు ఆయనే, పడగొట్టినవాడు ఆయనే. ఈ మూడు చేయడంలో ఆయనకి ఎప్పుడైనా కోపం ఏమైనా ఉందా? ఏమీ లేదు. అమ్మవారు కాళరాత్రి అన్న పేరుతో ప్రవర్తించేటప్పుడు కూడా కారుణ్యమూర్తియే. ఆపడం అని ఒక ప్రక్రియ ఉంటుంది. ఆపడం అనేటటువంటిది చెయ్యకపోతే పరిగెత్తడం అన్నది సాధ్యం అవ్వదు. అందుకే సంస్కృత భాషకు ఒక మర్యాద ఉంటుంది. రాత్రిని నిషి అంటారు, నిష. నిషీధి అంటారు అర్ధరాత్రిని. నిష అంటే ఏమిటో తెలుసా? జీవన వ్యాపారములు అనేకానేక కార్యక్రమములు ఆగిపోవడం ప్రారంభమైపోయేటటువంటి కాలం. నిష, చీకటి పడుతోంది, పక్షులన్నీ గోళ్ళకు వచ్చేస్తాయి, ఆవులన్నీ ఇంటికి వెళ్ళిపోతాయి, గేదెలు దూడలు అన్నీ ఇంటికి వెళ్ళిపోతాయి. మనం కార్యాలయం నుంచి ఇంటికి వచ్చేస్తాం, పలహారం చేసేస్తాం. అర్ధరాత్రి అయింది. అప్పుడప్పుడు నేను పొరుగుళ్ళల్లో ఉపన్యాసం చెప్పి కారులో వస్తూ ఉంటాను కాకినాడ. అర్ధరాత్రి వస్తుంటే ఎక్కడా చప్పుడు ఉండదు. చలికాలం అయితే కుక్కలు కూడా పడుకుని తమ కడుపులోకి ముట్టి పెట్టుకుని పడుకుని నిద్రపోతూ ఉంటాయి. ఏమైంది? వ్యాపారములన్నీ, అందరి యొక్క కార్యక్రమాలు ఏమయ్యాయి? ఆగిపోయాయి. అందరి కార్యక్రమాలు ఆగిపోయిన కాలమేదో అది నిషీధి. అంత గాఢ నిద్రపోయాడు కాబట్టి తెల్లవారుతుందంతే.
భృంగావళీచమకరందరసాను విద్ద జంగారగీత నినదై సహసైవనాయ నిర్యాత్యుపంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఆ మామిడి చెట్ల మీద కూర్చుని మామిడి పళ్ళ రసాలు తాగుతూ చిలుకలు పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ పక్షులన్నీ నిద్రలేచి అన్నీ ఎగురుతుంటే మనుష్యులందరూ నిద్రలేచి సూర్యభగవానుడికి ఎదురుకుండా నిలబడి హృదయ పుట సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భాను బింబంబు పూర్వాద్రి పైవిలింగే అంటారు తిక్కన గారు భారతం చేస్తూ. విరాట పర్వంలో ఏదో ఆ హృదయములనబడేటటువంటి సరోజములు విచ్చుకుంటాయి సూర్యుణ్ణి చూడగానే, చేతులనేటటువంటి కమలములు ఇలా ముడుచుకుంటాయి. అందరూ నిద్రలేస్తారు. కిలకిలారావములతో ప్రారంభమవుతుంది. నీరజాకరములు నిష్టయి చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కంజరయకుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నొచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు. అఖిల జగముల కందెరయగుచు, అందరూ కందెర అంటే కన్నెత్తడం, కనురెప్పలు పైకెత్తి నిద్రలేస్తారు. బోహే ఎంత అల్లరో. తోటకూర అమ్మేవాడి దగ్గర నుంచి పొడి చెత్త తడి చెత్త వేరు చేయవలను అన్న అరుపుల దగ్గర నుంచి ఇన్ని అల్లర్లో ప్రారంభం. కాబట్టి ఇంత జీవన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇది ఇలాగే వదిలేసింది అనుకోండి అమ్మవారు, అందరికీ అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది, మళ్ళీ నిషా ఆపుతుంది కార్యక్రమాలన్నీ, పడుకుంటారు. నిషీధి అన్నీ ఆగిపోతాయి. మళ్ళీ చిట్ట చివరికి బ్రహ్మముహూర్తం దగ్గర వచ్చేప్పటికి తెల్లవారేటప్పటికీ మళ్ళీ లేస్తారు అందరూ. అలా ఒక రాత్రి అప్పుడు ఆపుతుంది, పగలప్పుడు కదుపుతుంది. కదపడం ఆపడం ఎలా ఉంటుందో అలా ఈ మొత్తం వ్యవస్థను ఆపుతుంది ఒకప్పుడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిగెత్తడం ఎంత అవసరమో ఆపడం అంత అవసరం. పరిగెత్తడం ఆగడం రెండూ లేనిది ప్రమాదం. ఏమండి నేను ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాలి, కారుకి యాక్సిలరేటర్ ఉంటే చాలు అన్నాను అనుకోండి, ఓ కుక్క ఎదురు పరిగెత్తుకొస్తే అలా ఎవరో ముసలావిడ తెలియక అలా వచ్చేస్తే అడ్డం, ఆ కారుకి బ్రేక్ లేకపోతే విశాఖపట్నం వెళ్ళిపోతుంది, అది కాలంలోకి వెళ్ళిపోతుంది. కారుకి యాక్సిలరేటర్ ఎంత అవసరమో వేగాన్ని పెంచడానికి ఆగడానికి బ్రేక్ కూడా అంత అవసరం. ఈ వ్యవస్థని పరిగెత్తించడం ఎంత అవసరమో వ్యవస్థను ఆపడం అంత అవసరం. కాళరాత్రి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆపేటటువంటి ప్రక్రియకి సంకేతం ఆవిడ. ఆవిడ ఆపుతుంది, ఈ మొత్తం కదలికలను ఆపుతుంది. అందుకే రాత్రులు 3 రాత్రులుగా ఉంటాయి, జీవరాత్రి, ఈశ్వరరాత్రి, కాళరాత్రి అని. జీవరాత్రి అని దేనికి పేరంటే జీవులన్నీ పడిపోతాయి ఒకేసారి, ఇక జీవులు ఉండవు. దాన్ని మహాప్రళయం అంటారు. మహాప్రళయంలో సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా భూమి మీదకి వచ్చేస్తుంది, ఇక ఒక్క జీవి మిగలదు, నిశ్శేషం అయిపోతుంది. దాన్ని జీవరాత్రి అంటారు. ఇక ఒక్క జీవి, ఒక్క ప్రాణి బ్రతికుండదు, అన్ని లయమైపోతాయి, పరమేశ్వరుల్లోకి వెళ్ళిపోతాయి. ఈశ్వరుడు ఇంకా కార్యక్రమం నిర్వహణ చేస్తూ ఉంటాడు. అంటే మరి జీవులన్నీ లయం అవుతున్నాయి కదా, లయం అవుతున్నాయంటే ఈశ్వర సంబంధంగా ఓ పని అవుతోందా లేదా? అందుని ఈశ్వరుడు నడుస్తూ ఉంటాడు. ఆ ఈశ్వరుడి కార్యక్రమాలు కూడా ఆపేస్తుంది ఆవిడ. ఆపేస్తే దాన్ని ఈశ్వర రాత్రి అంటారు. అప్పుడు ఇవి కూడా ఆగిపోయిన తర్వాత 3వది కాళరాత్రి. అప్పుడు ఇంకా ఏమీ ఉండదు, అన్నీ వెళ్ళిపోయి పరమేశ్వరుని యందు చేరిపోయి ఆయన ఒక్కడే వెలుగుతూ ఉండిపోతాడు. అదే పోతన గారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల యవ్వండే కకృతి వెలుగువతని నేసేవింతున్నంటారు. మనం దీపం వెలిగిస్తే నతత్ర సూర్యోభాతి రచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటాం. ఏ వెలుగులు ఇక అవసరం లేదో అలా ఒక్క వెలుగు ఏది మిగిలిపోతుందో ఆ ఒక్క వెలుగై పరమేశ్వరుడు ఉండిపోతాడు. అప్పుడు అది శివతత్వం అయితే పరమశివుడు ఒక్కడే తనలో తాను రమిస్తూ విభూతి కణాలని ఒంటికి రాసుకుని సృష్టినంతటినీ తన శరీరానికి ఆపాదించుకుని అమ్మవారు కూడా ఆయనలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే తాను ఒక్కడే మిగిలిపోయి తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు. అది విష్ణుతత్వంలో అనుకోండి, వటపత్రశాయిగా తానొక్కడే ఒక రావి ఆకు మీద పడుకుని తనలో తాను రమిస్తున్నాననడానికి
గుర్తు ఏమిటంటే తన కాలి బొటన వేలు తన నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు. ఎందుకంటే కాలి బొటన వేలు నోట్లో పెట్టుకోవడం ఎందుకు అంటే అది రామాయణంలో ఉంది, దానికి సంబంధించినటువంటి రహస్యం. మాంధాత అని ఒక చక్రవర్తి పుట్టినప్పుడు దేవేంద్రుడు అనుగ్రహించాడు. ఆయనకి ఏదో దురదృష్టవశాత్తు తల్లి తండ్రి లేకపోతే బొటనవేలులోకి అమృత స్రావం చేశాడు. చేసి బొటనవేలులోకి అమృత బిందు వచ్చేట్టుగా చేసి దాన్ని చీకినట్టయితే పిల్లవాడికి అమృతం అందేట్టుగా చేశాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఆయన్నైతే అలా చేసావు, మా పిల్లలకి ఎలాగంటే మీ పిల్లలందరూ కూడా బొటనవేలు చీక్కునే అలవాటు ఇస్తున్నాను, దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది అన్నాడు. అందుకే పిల్లలు బొటనవేలు నోట్లో పెట్టి చీక్కుంటూ ఉండడం, తల్లిదండ్రులు దాన్ని లాగుతూ ఉండడం, అదో పెద్ద ప్రక్రియ. అంటే కొన్నాళ్ళు వదిలేయాలి నిజం చెప్పాలి అంటే. కాబట్టి మిగిలిన వాళ్ళు అమృతస్రావానికి పిల్లలు బొటనవేలు చీకుతారు. ఆయన అన్నాడు, నాకు బొటనవేలు చీక్కోవలసిన పని ఉంది, ఇంద్రుడు వరం ఇచ్చాడు కాబట్టి పిల్లలకి బొటనవేలులో అమృతపు చొక్కు ఉంటుంది కాబట్టి చీకుతారు. నాకు ఆ అవసరమే ఉంది. అమృతవపుహు, విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఆయనకి నామం లేదు అమృతవపుహు అని. అమృతవపుహు అంటే ఆయన శరీరమే అమృతం. మీ అందరూ చేతివేలు చీకితే నేను కాలివేలు చీకుతా, ఏదైనా అమృతమేగా నాది అని కాలువేలు నోట్లో పెట్టుకుని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసస్మరామి. ముకుందుడై ఆ వటపత్రశాయి అయి రావి ఆకు మీద పడుకుంటాడు. పడుకుని ఉండిపోయినటువంటి రాత్రి ఏది ఉంటుందో మహాప్రళయం అయిపోయి కాలాన్ని కూడా ఆపేస్తుంది. అప్పుడు ఇక సూర్యోదయ సూర్యాస్తమయాలు కాలం నడవడం ఉండదు, కటిక చీకటి ఒకటే మిగిలిపోతుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.